నా పేరు క్రాంతి కుమార్. నేను ఆగ్రోస్టార్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గుంటూరు టెరిటరీలో. ఈరోజు మనం సార్ మీ పేరు, మీ ఊరు, మీ మండలం, జిల్లా? దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా. ఓకే, మీరు ఎంత వ్యవసాయం చేస్తారు? మాది 15 ఎకరాలు దాకా ఉంది. 15 ఎకరాలు దాకా ఉంది. మీరు 15 ఎకరాలు మినుము పంట అనేది వేయటం అనేది జరిగింది. వెంకట సుబ్బారావు గారు ఫ్లోరెన్స్ ఒకటి అర్మడా స్ప్రే చేయటం అనేది జరిగింది. సార్, ఈ ప్రోడక్ట్లు స్ప్రే చేసిన తర్వాత మీ పొలం ఎలా ఉంది? బాగుంది. ఇదే కదా సార్ మీది? అంటే పురుగు ఏమైనా ఉందా? పురుగు ఏం లేదు. 2 ట్రిప్పులు వాడాము. 2 ట్రిప్పులు వాడారు. ఈ అర్మడానే స్ప్రే చేయటం అనేది జరిగింది 2 ట్రిప్పులు. పూత కూడా ఒకసారి చూపించండి. అది ఇక్కడ ఉంది పూత. ఏడైందండి పూత మొత్తం ఉంది. మొత్తం పూత ఉంది. ఎట్లా ఉంది పూత? బాగుందా? అది అంటే ఫ్లోరెన్స్ వేసుకున్నా అంటే ఆ పూత ఏమన్నా రాలుతుందేమో ఒకసారి ఊపు. అది ఊపితే లేదు. పూత ఏమన్నా రాలుతుందా? రావట్లేదు. ఇదేంటంటే మన ఫ్లోరెన్స్ అనేది పూత ఎక్కువ రావటానికి, పడిన పూత కాయగా ఏర్పడటానికి ఇది బాగా పనిచేస్తుందండి. కాకపోతే మీరు రాలిద్దిగా అది ఇదేంటంటే ఆ పూత రాలిపోకుండా గట్టిగా స్టాండర్డ్గా ఉంచుద్ది అనమాట. పూత రాలిపోనివ్వదు. వచ్చిన పూత కాయగా ఏర్పడిద్ది, గట్టిగా ఏర్పడిద్ది. అన్ని గింజలు పాలు పోసుకోవటం అనేది జరుగుద్ది. ఆకు రావాలి. ఆ ఆకు వచ్చింది మన మందులు ఇది స్ప్రే చేసిన తర్వాత ఆకు రావటం అనేది. ఆకు సన్నవీడి వస్తే కంపల్సరీ సన్నవీడి వచ్చిందా రాలేదా? ఇదిగోండి వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇదిగో వచ్చే ఇది కూడా వస్తుందిగా. వచ్చిందా రాలేదా? వస్తుందిగా. మరి అది వాడొచ్చా పెద్ద ఆయన? పర్లే బాగానే ఉంది. బాగుండే బాగలేదా? చూడండి, నువ్వు గట్టిగా చెప్పు. బాగుండే బాగలేదా? బాగానే ఉందనే చెప్తున్నా. మిగతా రైతులందరూ మిమ్మల్ని ఇదే వాడమంటాం. మళ్ళీ మిగతా రైతులందరూ కూడా ఇవే ప్రోడక్ట్ దెబ్బతిందా? బాగా దెబ్బతిందిగా. ఇప్పుడు తర్వాత అగ్రోస్టార్ కంపెనీ ప్రోడక్ట్లు వాడిన తర్వాత చేనులాగా తయారైంది. మిగతా రైతులందరూ అగ్రోస్టార్ కంపెనీ మందులు స్ప్రే చేయొచ్చు. బాగుందా? బాగుంది. సూపరా? సూపర్ ఉంది. చూడండి, తప్పు చెప్పకూడదుగా. తప్పు చెప్పకూడదు. ఉండరంగు ఇది మనం దీంట్లో కూడా చూసుకుంటున్నాం. 15 ఎకరాలు కదా నువ్వు వేసేది? పని చేస్తేనే కదండి మరి చూపిస్తుంది. ఏం చూపిస్తాం? బాగా పని చేసినా లేదా? చేస్తేనే చూపిస్తుంది. అదే చూపిస్తున్నావు. అది మిగతా రైతులు కూడా వాళ్ళు మంచి మందులు ఇచ్చారా, చెడ్డ మందులు ఇచ్చారా? చెడ్డ మందులు ఇస్తే మేము తెస్తాం. అసలు ఒక మాలు తెచ్చి 2 మాలు దేవంగా. మీరు హ్యాపీయేనా ఈ మందులు వాడిన తర్వాత? పర్లా ఇప్పుడు వరకు మాత్రం నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 ఉంది. దగ్గర 13 క్వింటాలు ఖచ్చితంగా అయ్యిద్ది అంటారు. 10 గ్యారెంటీ. గది గ్యారెంటీ. పోయిందనుకున్న చేనులో 10 క్వింటాలు తీస్తున్నారు ఈ సంవత్సరం. 10 గ్యారెంటీకి అనుమానం లేదు దీనికి. ఒకసారి